ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రాంతాలు ఇవే విడుదల అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఇక ఈరోజు శోభయాత్ర ఉంది కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మొత్తానికి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. లోక్సభ ఎన్నికలు వస్తున్న సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఇలాంటి సమయంలో ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభయాత్ర జరుగుతుంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి ప్రశాంత వాతావరణం జరిగేలా హైదరాబాద్ పోలీసులు పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిపి శ్రీనివాస్ తెలిపారు. ఇక ఉదయం 11:30 శోభయాత్ర గోలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమవుతుందండి. దాంతోపాటు అది సికింద్రాబాద్ లో థర్డ్ బండూరు హనుమాన్ మీదుగా వెళ్తుంది. శోభయాత్ర గోలిగూడ రామ మందిరం, పుత్లి, బౌలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్, కోటి డిఎం అండ్ హెచ్ఎస్ అనగా సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్, రామకోటి క్రాస్ రోడ్, ఇక కాచిగూడ క్రాస్ రోడ్, ఈ రకంగా నారాయణగూడ, వైఎంసి, ఇక చికడపల్లిలో క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, వైఎస్ఆర్ హోటల్ వెనక వైపు, బాగా టూల్స్, కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్సాలి లాల్పేట, బైబుల్ హౌస్, ఇక సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంపేట, ఇంకా బిఎస్ ప్యారడైస్ క్రాస్ రోడ్, సిటీఓ జంక్షన్, లీ రాయల ప్యాలెస్, బ్రూక్ బ్యాండ్, ఇంపీరియల్ గార్డెన్, ముస్తాన్ కేఫ్, బ్యాండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ గా తీసుకొని శోభయాత్ర ఇది మొత్తం 12 కిలోమీటర్లు ఉంటుంది. యాత్రకు రాత్రి 8 గంటల వరకు ముగుస్తుంది. ఆ రూట్ మ్యాప్ అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మొత్తం ఎన్ని కేటగిరీల అంటే ఏ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది మొత్తానికి లిస్ట్ అవుట్ చేసి విడుదల చేశారు. మొత్తం 44 ప్లేస్లు అయితే గుర్తించారు. ఈ రకంగా అయితే శోభయాత్ర ఉండబోతుంది. కాబట్టి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి.